गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం। జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం। గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం। గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం। ఛత్రపతికి ఆఖ్యాతి తెచ్చిన రామదాసు అతడెవ్వరు। రాష్ట్రపతిగా భారత్ను ఏలిన రాధాకృష్ణన్ ఎవ్వరు। వివేకానందునందించిన ఆ పరమహంస అతడెవ్వరు। గురువు లేనిదే జగము లేదనే నిజము తెలియునది ఎన్నడు నిజము తెలియునది ఎన్నడు। గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం। గురువే దీపం గురువే ధైర్యం గురువే ధర్మం గురువే సర్వం। తెగ
జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. కాసుల కాతడు లొంగడు, ఏ ఖ్యాతికి ఉప్పొంగడు. నీతిని ఎన్నడు వీడడు, అవినీతి చెంతకు చేరడు. తాను శిథిలమై వెలుగునిచ్చడి దీపమే అతని రూపము. గురువు విలువను తెలుసుకున్న ఆ నరుని జన్మమది ధన్యము, ఆ నరుని జన్మమది ధన్యము. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. జగతికి జ్ఞానమునందించే గురువే కదరా మన దైవం. గురువే దీపం, గురువే ధైర్యం, గురువే సర్వం. గురువే సర్వదే, గురువే ధైర్యం, గురువే ధర్మం, గురువే సర్వం. మరి మీ ఈ స్నేహము ఇలాగే కొనసాగాలి. మీరు కాదు, మీ పిల్లలు కూడా రేపొద్దున మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అని ఇప్పుడు తీసుకునేటువంటి ఈ ఫోటోస్ ఉన్నాయి కదా, అందరూ షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలు కూడా వీళ్ళందరూ కూడా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు, మా డాడీ వాళ్ళ గురువులు వీళ్ళు అనేటువంటి విధంగా ఉండేటట్టుగా మీ ఈ బంధము, స్నేహబంధం ఇలాగే కొనసాగించాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఫీల్డ్ కార్యక్రమం ఉంటుంది, అందరూ ఇక్కడే కూర్చోవాలి. ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. సూచన, మీకేమైనా సలహాలు సూచనలు అవసరమైతే నేను ఆల్వేస్ అవైలబుల్, కాబట్టి నాకు ఫోన్ చేయండి. మరి మీరు వెంటనే సార్ మీ ఫోన్ నెంబర్ అని రాసుకోండి, చెప్తాను. 9885 741 785. మరొకసారి 9885 741 785. ఫోన్ చేయండి. నేను కొంచెం అంటే సార్ వాళ్ళకంటే కొంచెము జూనియర్ కాబట్టి సోషల్ మీడియాలో కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటాను. మీరు వాట్సాప్లు, ఫేస్బుక్ అవన్నీ చూస్తుంటాను. కాబట్టి అక్కడ ఇప్పుడు చాలామంది పిల్లలు నాకు టచ్ అదే అనమాట. ఫేస్బుక్, వాట్సాప్లో ఎక్కువ మంది టచ్లో ఉన్నారు. ఓకే, ఏమైనా అవసరమైతే ఫస్ట్ వచ్చేసి ఏ సురేష్ కుమార్ ఆర్కే బేస్. తర్వాత డి వీరేష్, తర్వాత లక్ష్మీనారాయణ. కె నరసప్ప, బి నాగరాజు, పి సంతోష్ కుమార్, హెచ్ గోపాల్, యాం వీరేష్, పదకొండు బయలుపెట్టుకోండి ధర, ఏ మంజునాథ్, శశిధర్, బి రంగనాయక్,
రానంద రాడి కే దేవరాజ్ కే ఆదం బాషా బాబు ఈ షీల్డ్ మళ్ళీ తిరిగిస్తాం ఎందుకంటే మీరు భోజనం చేసేటప్పుడు కాలు మడిచేటప్పుడు ఆడని పెడితే మరిచిపోతే మమ్మల్ని మరిచి తోలు తీస్తారు మరి హెచ్ హంపి వన్నూరప్ప మేజర్ చంద్రకాంత్ కె రామ్ ప్రసాద్ ఉండు కె సోమనాథ్ రామ్ ప్రసాద్ తర్వాత సోమనాథ్ తర్వాత మన హిందీ మేడం బాబు సార్తోనూ మాకు షీల్డ్ పరిహరించవలసిందిగా కోరుచున్నాం సార్. పెద్దలు ఎవరో ఒకరు ముందుకు వచ్చి కొంచెం పక్క జరిగినది పట్టుకోవట్లేదు టీ గందర్ ఏకే యాషిద్ ఎం రాఘవేంద్ర అందరూ సార్ హెచ్ రామచంద్ర తర్వాత మంజునాథ్ తర్వాత ఈరేష్ శెట్టి జె సత్యనారాయణ తర్వాత కె బాలాజీ ఎక్కడున్నా షీల్డ్ అందుకోవడానికి సిద్ధంగా ఉండరు మిస్టర్ రామాంజల్ గారు. కె తులసినాథ్ రెడ్డి ఆర్ రాఘవేంద్రరావు బి మల్లికార్జున జి శ్రీనివాసులు ఏ గోవిందు సార్ శిక్షావళి అధ్యక్ష గంపుడు పిల్లులు లక్ష్మీకాంత్ డి గిరిబాబు ఎం రామాంజనేయులు తర్వాత పోతుంటారు కదా బడికి ఆబ్సెంటే దీనికి ఆబ్సెంటేనే. హెచ్కే రాంప్రసాద్ నాగరాజు మరగడ్డ నాగరాజు కె రఘుబాబు అలియాస్ రాజు జి లక్ష్మణ పురుకుంద ముందు పోరా
ఎం శివకుమార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మిగతా వారికి మన సిద్ధి మేడం గారు బహుమతులు ప్రదానం చేస్తారు. శివకుమార్ ఎం శివకుమార్, వి పాండురంగప్ప, ఒగరు నాగరాజు, లోక్యా నాయక్, వెంకటేష్ నాయక్, ఎస్కే మహబూబ్ బాషా, బి రాఘవేంద్ర, బి బందనవాజ్, జి మల్లికార్జున గౌడ్, కె లింగన్న, సి వీరేష్, వి సురేష్ కుమార్, బి రామచంద్ర, కె జే చైతన్య, కందుకూరు జీవన్ జోసఫ్ చైతన్య గారు, తలారి కాసిం గారు, తాహిర్ భాష మేడం వీడు అసలు నోడితే రాలేదు మేడం వీడు. తర్వాత మన గోగ్య నాయక్. మిత్రులారా, దయచేసి ఎవరైనా మిస్ అయింటే కనుక దీంట్లో పేరు దయచేసి ముందుకు రండి. దీంట్లో ఒక పేరు ఎవరిదో నాకు అర్థం కాలేదు. నువ్వేనే, రైట్. ఏమో హెచ్ రవిశేఖర్ గారు, నువ్వు మరి ఎస్ఆర్ రాసేవే చూడు సమీడ మరి హెచ్ రవిశేఖర్. మిత్రులా, దయచేసి ఎవరైనా పేరు కనుక మిస్ అయితే దయచేసి ముందుకు వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే సంతకం పెట్టారు మా స్థానం. మరి రెండబ్బా దయచేసి ఎవరైనా బయటికి పోయి ఇప్పుడే కనుక వచ్చినట్లయితే వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుచున్నాం బ్రదర్స్. అట్లే గుడిసెల శేఖర్ గారు రావాలా. వస్తానబ్బా. గుడిసెల శేఖర్ మేడం
మన ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క వ్యక్తిగత సమయాన్ని వెచ్చించి త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా జరిపించబడినందుకు వాళ్లకు మనము కృతజ్ఞతగా వాళ్ళ 5 మందిని మనము సన్మానించాల్సిందిగా కోరడమైంది. కర్తవ్యం శేఖర్ రామ్ ప్రసాద్ ప్రెస్, రామ్ ప్రసాద్ పంచాయతీ, వీరేష్, చంద్రకాంత్ రండి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెడిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మీ వయసులోన కూడా ఇంతేనంటే. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు నికుంజ పుంజ సుందరంబు. ఆహా ఆహా ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు. దినదినాయనైక నూత్నారామావలోకరంజిత కౌరవ వంశవర్ధన మనఃప్రమోదావహంబుకు నీ నిష్కుటంబు తక్కరులకు అద్భుత దర్శనీయం మగుట నిర్వివాదాంశము కాననే సామాన్యుడు మొదలు రాజకంఠీరవుని పర్యంతము దీనిని గురించి ఏకగ్రీవముగా వర్ణించుట. ఇందలి పలకు సుమజాలమును మహానందమును కల్పించుచున్నవి. కాసారమా ఇది ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనంబడుచున్నది. జలాశయమే కాకున్నను ఇందలి శతపత్రములు ఎట్లుండును. సంస్పర్శ మాత్ర నూతన దరీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యావహన శంకావహంబు గ్రీవారాంకృత బిససూత్ర సందీపిత హంసగణితంబు వర్ణనాతీతంబు చూడంచూచితిని అది అపూర్వ రమణీయాకృతిని దలపించుచున్నది. ఇది ఏమి ఈ పరిశ్రమలో నే విశ్రమించదుగాక. ఎచ్చటిది హసత్వని ఇచ్చటనెవ్వరు కానరారే ఈ సవ్వడి ఎటు నుండి వచ్చే. అతులిత మాయా రచనాలేమి వివిధ మణి వికార కూఠ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాకాంతరోల్లిఖిత గారుత్మత వల్లి సముల్లసితమా వల్లి సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంపుట అత్యంత బాసుర పుష్పఫల ప్రధానమా పుష్పఫల మకర నీడలేని ఆ పాండవులు దిగ్విజయమును అనురించి రాజసూయ మహాద్వరమున సార్వభౌమ పదమును అలంకరించుటయా. ఏ లోకమును పడి ఉండిన ఆ మయ హతకుండు ఇట్టి త్రిలోకాధిక ప్రాజమానంబగు సభాభవము నిర్మించి ఇచ్చుటయా. భౌముడు సహించి కోరుకుంటుటయా. నా సమక్షమున ఊరును పేరు లేని ఆ పాండవులకు పరస్పర సేవ కోటి సంఘర్షణంబునుడి గారి నువ్వు నేల
ఏమ్మా? తప్పు పడితే జగమే జగమయ్య బతికే బాబునయ్య. ఏ, ఇది వేరే సాంగ్ అబ్బా. ఈరోజు బచ్చాలలో పూర్ణ వింతేనాయ అంటున్నాడు మనోడు. అంటే మీరు కలుస్తారంటే చాలా రిసీసమే అంత ఇది ఒకటే సమస్య కాదు వీరేష్. ఈ టెంపుల్ బా నిజంగా బ్రదర్ చాలా ఒక్కోసారి విసుగొచ్చిపోయింది. లేదు అనుకున్నా కాదు భయ్ నాకు ఎన్ని చూడలేదు భయ్ కాదు ఏమంటాడు నీ మీద కళ్యాణ పండుగలు పెడతాను అంటాడు. అరే నిమ్మకాయ మీద పెడతాను భయ్ ఊట మాట విద్య కన్నా గొప్పది ఉన్నదన్నా తప్పది వింత కాదు వెర్రివాడ మాస్టర్ అన్న భక్తితో పాఠమన్నా శ్రద్ధతో చూడబోయి చక్కనోడ ప్రతిసారి టెస్టుల్లో రావాలి ఫస్టుల్లో అందరినీ మించిపోవాల మార్కుల్లో అందరినీ ఏలే దొరవి కావాలి ఆ దొరవి కావాలంటే ఏం చక్క చదవాలి విధి తారాట మార్చే నైజం ఈ చదువును మించిన విద్య లేదంటే సత్యం విద్య కన్నా గొప్పది ఉన్నదన్నా తప్పది వింత కాదు వెర్రివాడ మాస్టర్ అన్న భక్తితో పాఠమన్న శ్రద్ధతో చూడబోయి చక్కనోడా. ఇది అంటే ఆదము లిరిక్స్ రాసిన జస్ట్ సపోర్ట్ చేశారు దీనికి. అంటే ఒక స్వరకల్పన. ఇది ఒక తెలుగు సినిమాలో పాడ జెంటిల్మెన్ కొంచెదాన్ని పట్టుకో కొంగు వేసి పట్టుకో వారు గల్ల పిల్లదానా అని దాన్ని మేము రాసి అట్లా పాడుతున్నాం. ఏదో మొత్తానికి అదే లిరిక్స్ చెప్పి కదా యారు రాసినామని చెప్పు. పంటల కోసం రాసినాం మనం లేదమ్మా అలా మైక్ దగ్గర పెట్టుకోను అప్పుడు కాదు అదన్నీ ఇప్పుడు పాటు దండి పడుతుంది ఏదో సినిమా సాంగ్ తీసుకుని నమ శివాయ అని దండి పడుతుంది. బట్ ఇంకోటి ఏమంటే అందరి మాట అనుకుంటాను ఏమంటే మనసులో మాట ఉండొచ్చు మీకు అది చెప్పలేకపోతారు కొంతమంది. కానీ ఇదే గ్రూప్ మన టీంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎవరు కానీ ఎగ్జిట్ అవ్వద్దండి. ఎగ్జిట్ కాకుండా ఉంది. ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉంటాయి కూడా మన ఎగ్జాంపుల్గా చదువులకి అమౌంట్ లేదు మనం హెల్పింగ్ చేద్దాం అనుకున్నప్పుడు హెల్పింగ్ చేసుకోవడానికి ఎవరైనా నమస్కారం చేసుకోగలరు. మా చెప్పారు కదా ఆదంలో ఉందని చెప్పి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్లస్ ఇంకోటి ఏమంటే వయసు తగ్గట్టు ఎంజాయ్ చేయాలంటారు. వయసుకి తగ్గట్టు ఎంజాయ్ హ్యాపీ అందరు హ్యాపీ చేయాలి. మరొక భాష మానిక్ భాష భాష ఎవరైనా డాన్స్ చేయాలనుకుంటే డాన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాట పాడాలంటే పాడచ్చు. ఇంకోటి ఏమంటే మీకు మనసులో ఎవరైనా మాటలు ఉన్నారో చెప్పొచ్చు బయటకు వచ్చి హ్యాపీగా.
మాణిక్యం ఏం చేయనుకున్నావా నాకు తెలుసు. అటు చూడు బే. ఇటు చూడు బే. భాష భాష మాది భాష. సాయి కుమార్ వస్తున్నాడు. భాష అనేది నా స్టైల్. అది ఫస్ట్ నుంచి మీరు చూసినారు, ఆల్మోస్ట్ చూసినారు డ్యాన్స్ మీరు నాది. భాష మాణిక్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అది స్టైల్ కామన్. అది అయితే మాది అమ్మ మా 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 తల్లి 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 తల్లిరా 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 మనకి పాలిచ్చిండ్రా పాలిచ్చింది. అయినా అయిపోయినాయి పాలు, కానీ రక్తం వస్తుందిరా అయినా కూడా. అలాగే అలాగే కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. తల్లిరా మన తల్లిరా మన తల్లిరా రే 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 మన తల్లిరా. జన్మనిచ్చిన తల్లిని నువ్వు కాదాల కిందగా చేసుకుంటావరా రే కృష్ణ. ఎలాంటి తల్లిని చూడరా చూడరా ఒక్కసారి చూడరా తల్లిని. నీ తల్లిని నువ్వు బాధ పెడుతున్నావా? తల్లి గురించి చెప్తే కదా మనం ఎన్ని చెప్పినా కూడా తక్కువేమమ్మా. అంటే ఏమంటే ఈ డైలాగ్ మాత్రం సత్య అమ్మతో మాట్లాడి వచ్చేవాడు, గేటు కొట్టేసి వచ్చి లోపలికి వచ్చేస్తారు. ఆడేలాగా అది అట్లనా అమ్మ. ఒక గ్రిప్ వేసుకుంటుండే అమ్మ ఒక ప్లేయర్ని. వాట క్యాచ్ మామ అది. నాకు ఇప్పుడు కూడా ఎవరైనా కబడ్డీ ఆడుతుంటే నన్ను గుర్తుకొస్తామమ్మ నాకైతే తప్పకుండా అమ్మ. భలే క్యాచ్ అమ్మ క్యాచ్. శేఖర్ 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 కాలేజ్ గ్రౌండ్లో మొత్తం సేకరణ. పిల్లలు స్టూడెంట్స్ ప్లస్ అక్కడ ఆడుకునే పిల్లలు కూడా గ్రౌండ్లో ఏ స్కూల్ పిల్లలైనా కూడా వచ్చేసి అన్న సేకరణ దాని గురించి పెద్దగా చిరంజీవి గురించి చెప్పాలా? చిరంజీవి గురించి ఎందుకు చెప్పాలా అందరు మన గురించి? ఏ రామ్ చరణ్ గురించి అయితే చిరంజీవి గురించి చెప్పాలి మాటికి. మామ ఇప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ గురించి వద్దు మామ, మనకి ఓన్లీ 10th క్లాస్ గురించి చెప్పిందా మామ. ఎన్ఎస్ఎస్ డిగ్రీలు అవన్నీ దండి కూడా ఇవన్నీ కనిపెడతాం. ఓన్లీ మనం 10th గురించి మాట్లాడతాం. చాలా ఉన్నాయమ్మా లవ్ దండి కూడా ఏమమ్మా అవన్నీ చెప్పకూడదమ్మా. సీక్రెట్స్ అవి అమ్మ సీక్రెట్స్ ఉన్నాయమ్మా. సీక్రెట్స్ చెప్పుకోకూడదు. ఎన్ఎస్ఎస్ క్యాంప్లో చాలా జరిగింది. ఆల్మోస్ట్ దాంట్లో తిరిగిన వాళ్ళకి అవమ్మా వద్దు సార్ వద్దు వద్దు సార్ వద్దమ్మా. సాంగ్ లాస్ట్కి పెడతాం. ఎందుకంటే సామికి మనమంతా మాట్లాడుతుంటే కదా సామికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమంటే మన ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పాలా అని. ఓకేనా? ఫస్ట్ సాంగ్ వద్దు, ఫస్ట్ మనం ముందుకు వద్దాం. సరే సాంగ్ అయితే కన్నా కన్ఫామ్గా అందరం కలిసి హ్యాపీగా ఏంటి అన్ని మైండ్లో ఉండేవన్నీ డస్ట్ అంతా తీసేద్దాం. ఫ్రెండ్లీగా కలుద్దాం, ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేద్దాం. ఎవ్వరి గురించి పక్కన పెడదాం. ఓన్లీ మనం 10th క్లాస్ బ్యాచ్ ఎట్లా ఉంది ఏం కదా ఇంతవరకు ఆలోచిద్దాం. ఓకేనా? ఇవన్నీ లోపల ఉండే డస్ట్ కిచెన్ తీసేయండి. ఎందుకంటే బయటికి పోతే మరి కామనేమమ్మా. ఓరే ఇంటికి పోయిన వరకు కామనే, బయటికి పోయిన వరకు కామనే. నీకు ఫోన్ స్టార్ట్ అయిన వరకు ప్రాబ్లమ్స్ ఏ మనకి ఇక. ఓకేనా? అది అయితే కన్ఫామ్గా అందరం కలిసి డ్యాన్స్ చేద్దాం. ఫ్రెండ్స్ మనమంతా స్నేహితులు.
నేను వ్యవసాయం రైతు పని చేస్తున్నాను. మా పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తిని అట్లే నేను వ్యవసాయం చేసుకుంటున్నా. ఒక రైతు అంటే ఏదో బాధ వీడు కష్టాలు ఉంటావు అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. ఇది ఎవరు చెప్పలేకున్న మాట నేను చెప్తున్నాను. రైతుకి కష్టాలు లేవు, సుఖాలే ఉన్నాయి. కష్టాలు లేవు. ఆత్మహత్య రైతు చేసుకున్నారు అంటే అందరూ ఏడుస్తుంటారు. మరి ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళకి ఎవరైనా సాయం చేసిన ఉన్నారా? ప్రభుత్వం లేదు, మనిషి లేదు, స్నేహితులు ఎవరు చేయరు. కాకపోతే వాని కర్మ ఫలంగా వాడు చేసుకునే రైతు అంటే పంట నష్టం నుంచి ఆత్మహత్య చేసుకునేవాడు. ఏదో బాధ నుంచి రైతు ఆత్మహత్య పేపర్లో మన రామప్రసాద్ పేపర్లో వేసి పారేస్తాడు. ఏడు కనుక్కున్నాను ఆ లోతు ఏంటికి ఏంటి కథ. రైతు అంటే ఇంకా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద ప్రతి ఒక్కరు జాలి. ఎందుకు జాలి? మా మీద ఎందుకు జాలి? మేము అంత దిగజారిపోయినాం రైతులు. మరి ఎందుకు జాలి చూపించాలా? మా మీద ఎవరే కానీ జాలి చూపించద్దండి. కాకపోతే మీరంతా పైన చదువుగా పైన దేశాల్లో చూసింటారు. టెక్నాలజీని పరిచయం చేయడం మాకే. దీన్ని వాడుకోండి, దీన్ని చేయండి, ఇది పంట వేద్దండి, ఈ పంట వేసుకోండి, ఈ సలహాలు ఇచ్చే వాళ్ళే కరువైనారు తెలుసా. మాకు ఇప్పుడు నేనే పత్తి సాగు చేస్తుంటే పత్తి పంట నుంచి బాగా నన్ను ఇట్లా రెక్కలు ఎగరేసుకొని తిరిగినా. రెక్కలు ఇట్లా ఎగరేసుకొని తిరిగేటప్పుడు ఒకే సంవత్సరం కనుక్కున్నా పత్తి గురించి. డౌన్ అయింది పత్తి. బీటీ అంటే చైనా నుంచి మనకు ఎక్స్పోర్ట్ అవుతున్నారు. కనుక్కున్నా నేను కొంతమందిని అడిగినాను ఎట్లా ఏమి బీటీది ఎట్లా పవర్ ఉంటుందని కొన్ని కనుక్కుంటే ఇది కొంతవరకు వస్తుంది, తర్వాత దెబ్బిస్తుంది, పెట్టుబడికి వచ్చేది కష్టం అని చెప్పినారు. నువ్వు 100 క్వింటాల వరకు పండించిన, 100 క్వింటాలు దాటి పండించిన తర్వాత 100 క్వింటాలు దాటిన తర్వాత తగ్గట్టు వచ్చింది. ఎంత తక్కువ వచ్చిందని కనుక్కుంటే ఇది కొంతవరకే ఉంటుంది. చాలా డేంజర్స్ ఉండి పత్తిది బీటీ చైనా వంది ఇది చాలా కష్టంగా ఉంటుంది. అంటే లాస్ అంటే లాస్ అనేది దాని ధర సరిపోయింది. గెరి గీసుకున్నా. ఇంక ఈ పత్తిని వాడకూడదు. వాడుకున్న తర్వాత కంది పట్టేసుకున్నా, కాలర్ ఎగరేసుకున్నా. ఈసారి కంది వేసుకున్నా. కాల ఎగరేదామంటే ఇంకా కాలర్ ఎగరేయకూడదు. పసురు చూసి పాత్ర దూకూడదు. రైతు పసురు చూసి పాత్ర దూకూడదు. కాలర్ ఎగరేయాలంటే ఇంకొక నాకు ఒక నెల టైం తర్వాత కాలర్ ఎగరేస్తా. రైతు కాదు భాష గారు చెప్తుంటే రైతుల గురించి చెప్తున్నాడు. అంత హీనంగా అంత జీనంగా సలహా ఎలా తెలియ నువ్వేదలే ఆ పంట లాస్ వస్తుంది, లాస్ వస్తుంది ఆ పంట దాన్ని ఏం చేస్తుంది పొగలాలా వేరేదే పంట మార్చు. ఈ పంట నుంచి వస్తుంటది 8,000 గవర్నమెంట్ రేటు ఫిక్స్ చేసింది కందులు. దాన్ని వేసుకోవచ్చు కదా. లేదు అదే శనగలు గోర్ల మీద గోర్లు కట్టుకొని పోతుంటే చిక్కువలు, డాడలు చిక్కువలు, గేడాలు చిక్కువలు. అది నాను పోయిన సంవత్సరం 16 ఎకరాలు శనగ వేసినాను. ఎకరం 4,000 గుర్తు చేసుకొని పండించినాను. పంట బాగా పండింది. రూపాయి నాకు లేదప్ప ఎవరు వాళ్ళు పని చేసినాను. రూపాయలు లాస్ లేదు. దాని ధర పంచినా కూర్చున్నా. నాకు మిగిలేదు. అదే సంవత్సరం కందేసింటే ఒక 10,000 మిగిలేదప్ప. ఏదన్నా ఒక 2 నెలలు ముందని దాకుంటే 10,000 మిగిలినా కూడా రైతుకి సంతోషపడతాడు. లాస్ రాలేదు. మరి దయచేసి చెప్తున్నాను, ఎవరు రికార్డ్ చేస్తాడు ఇట్లా ఇట్లా చేస్తాడబ్బా. నాకు భార్య పిల్లలు మనములు ఉండరు చూస్తారబ్బా. చేద్దామా ముందరే చెప్పారు. క్యాష్ పెడతారా? నా కూతురే బ్రాండెడ్ పంపిస్తుంది. అతడు మా నాన్న చెప్తా లైవ్ లా ప్రపంచంలో మా నాన్న కష్టపడి ఒక జైలు మమ్మల్ని నిలబెట్టినారని ఒక బ్రాండ్ ఏది పంపిస్తుంది. చెప్తున్నా కదా. చెప్తున్నాను రైతుల గురించి ప్రతి ఒక్క స్పీచ్ లో. ఒక టీవీ ప్రోగ్రామ్ విన్నా
కాదు ప్రతి ప్రోగ్రామ్ టీవీ ప్రోగ్రామ్ చూసినా పెద్ద జాలు చూపించి కన్నులు చూంటారు కూర్చుంటారు ఏమంత ఈయన బతుకుతున్నా మొత్తం యాపదా నేను అడిగితే ఓ 10 రూపాయలు కాదు శేఖర్ నువ్వు ఆఫీసర్ కదా కాలేజీలో నిన్ను అడిగితే ఈడ మా రమేష్ ఉన్నాడు అతను లారీ ఎక్స్పోర్ట్ అంతా అతను 10 రూపాయలు అడిగితే నాకు అయితే మరి అడిగినానా మరి మాకు రైతులు అంటే నా గురించి కాదు ఆల్ ఇండియా రైతాంగము ఎందుకు లో స్టేజ్లో ఉండరు ఎవరో పరిస్థితి తాగిపోతే వాళ్ళ గురించి ఇంకా అయిపోయారు రైతులు నష్టపోయినారు తాగినారు చచ్చినారు పేపర్లు మన రామప్రసాద్ వాళ్ళు ఇంకా రాసిందే ఎంత రాసావు కాదు నానేమి 50 ఎకరాల రైతు కాదు నాన్న 10-12 ఎకరాల రైతు అంతే. రామప్రసాద్ ఏమంటున్నాడంటే మీరే రైతులు వచ్చి మాకు నష్టపోయింది మాకు పై నుంచి వచ్చేదాన్ని కింది నుంచి ఎక్కడ చెయ్యి ఊరికే రాసేది మనం ఏం చెప్తా రాసేది నా నువ్వు ఎందుకు రాసావు అట్లా ఎంక్వైరీ యాజీ కూడా అది రాదు శేఖర్ కాదు నువ్వు యాద రాసేది పైన గవర్నమెంట్ పోతావు నాన్న మాట్లాడేది పోదు నువ్వు రాసింది పోతుంది కరెక్ట్ రాయి నువ్వు అయిపోయి ముందు అయ్యిండాడు పంట నష్టపోయినది అప్పులు బాగా అయిండవి పంట నష్టంతో అంత అప్పులు చేస్తాడా దయచేసి చెప్తారు కాదు దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ రైతుకి కష్టాలు లేవు ఏ పంట ఎప్పుడు చేయాలి రేట్ ఎట్లున్నది మార్కెట్ మన సోదరులంతా మన మిత్రులంతాకి పెద్ద పెద్ద లెవెల్ స్థాయిలో కూడా కదా వాళ్ళు చెప్తే వాళ్ళంతా లేనిదే బతుకు లేదు మరి ఎందుకు మీరు ఒక విషయం మీరు బాగా విను ఇంకొకటి ఏంటంటే మనము రైతులు ఎంత కష్టపడతారో బార్డర్లో కూడా సైనికులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం పోరాడుతూ ఉంటారు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం వాళ్ళు మన కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ అని వినింటారు మీరందరూ. ఆపరేషన్ సింధూర్లో మీరు బాగా వినండి. ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమంలో మన క్లాస్మేట్ కూడా పార్టిసిపేట్ చేసినాడు. ఈ విషయం మీకు తెలుసా? ఇద్దరు ఉన్నారంట, ఒకరు కాదు ఇద్దరు అంట. ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో గోపాల్ ఒకరు, శ్రీరాములు ఒకరు. ఒకసారి ఆపరేషన్ సింధూర్లో ఒక్కసారి లేచి వాళ్ళు సెల్యూట్ కొడతామప్పా దయచేసి. వీళ్ళు మన క్లాస్మేట్ అయినందుకు బాబు ఎవరో ఫోటో తీయడమ్మా దయచేసి. ఫోటోగ్రాఫర్ యాడిపోయా పదిని ఆపరేషన్ సింధూర్ అని తెలుసా నీకు? ఫోటోగ్రాఫర్ నాకేడు తెలుసు సార్, ఫోటో కొట్టమంటే కొట్టారు. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమంలో మా మిత్రులు కూడా పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. సలాం సోదరా, హ్యాట్స్ ఆఫ్. శ్రీరాములు కూడా మన మిత్రుడే. ఈరోజు ప్రోగ్రాంకి రావాల్సిన వాళ్ళు లీవ్ దొరకలేని కారణంగా రాలేకపోయినాడు. శ్రీరాములు గారు మీకు కూడా మన బ్యాచ్ తరపున సెల్యూట్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది చాలా కఠిన, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి చాలామంది చనిపోయిన కూడా ఉన్నారు. సో అలాంటి దాంట్లో మన మిత్రుడు పాల్గొని దిగ్విజయంగా బయటకు వచ్చినాడంటే ఆయన క్లాస్మేట్గా మనం కూడా ఎంతో మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన మిత్రుడు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాడు రా. చబ్బాష్, ఇది మీసి మీద నిమ్మకాయ కాదు తెల్లగా గుమ్మడికాయలు పెట్టే మాట. నిజంగా గోపాల్ థ్యాంక్ యూ. నాకు ఈ విషయం తెలీదు, తెలిసింటే నీ కాలు కూడా మొక్కొచ్చు నేను. ఎందుకంటే లేదు భయ్, మేము ఈరోజు దేశంలో హాయిగా నిద్రపోతున్నామంటే మీరు అక్కడ కాపలా కాయడం వల్లే మేము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి చివరిగా మీరు ఏమనుకోకుంటే ఒక్కసారి అందరూ స్టేజ్ మీద ఎక్కి ఒక్క పాట డ్యాన్స్ చేసామండి ప్లీజ్. ఇప్పుడు మామూలుగా నాకినోళ్ళు డ్యాన్స్ చేసేది వేరు, నాకినోళ్ళు కామన్ డ్యాన్స్ చేస్తారు. మనమే ఎలా డ్యాన్స్ సాంగ్ డ్యాన్సే, అందరూ కలిసి డ్యాన్స్ చేయాల. బాబు మీకు తెలీదు,
ఆ రోజుల్లో మా రఘుబాబు గారు కూడా మా కో సాంగర్ మంచి పాటలు పాడేవాళ్ళు. దయచేసి ఇప్పుడు ఏదైనా పాటలు పాడదు, ఒక్క పాట పాడితే బాగుంటుంది. నరసప్ప గారు అలాగే ఆ సింధూర్ యొక్క అనుభవాల గురించి మన గోపాల్ గారు కూడా నేను మాట చెప్పాల్సిందిగా కూర్చున్నాం. అక్కడ ఎదురు ఓకే, యాక్చువల్లీ నేను హైదరాబాద్ పోస్టింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ నేను, కాకపోతే నేను ఇక్కడ అటాచ్మెంట్ పెందుకుంటున్నాను అన్నమాట. 3 years ఓన్లీ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీ సెంటర్. నాకు అప్పుడు ఏమైందంటే రీకాల్ వచ్చింది. అంటే మొత్తము ఇక్కడ ఉంటారు కదంతా. ఇప్పుడు కొంతమంది లీవ్లో ఉంటారు, కొంతమంది టీడీ అంటే టెంపరరీ డ్యూటీ, కొంతమంది ఇయర్ఈ అంటే 3 years కోసి ఇట్లా పోస్టింగ్ వెళ్తుంటారు అనమాట. యాక్చువల్లీ పోస్టింగ్ 5 years ఉంటుంది. కాదు వచ్చేసి నేను వచ్చేసి 3 years కోసం హైదరాబాద్ వచ్చిన. కాకపోతే మా యూనిట్ మా బెటాలియన్ 145 లైట్ ఏడీ రెజిమెంట్ ఎయిర్ డిఫెన్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్. మా యూనిట్ వచ్చేసి 145 లైట్ ఏడీ. మాదంతా లడాయి మన ఫైర్ లడాయి అంటే యుద్ధం. మాదంతా హవాలో ఉంటుంది. అంటే హవా అంటే తెలుసు కదా, గాలి, ఎయిర్. ఓకే, మా టాస్క్ వచ్చేసి రాజస్థాన్ ఆత్మ, జైసల్మేర్ దగ్గర. ఆత్మ ఊరి పేరు. మాకు ఇచ్చిన టాస్క్ అది. అంటే మేము ఉన్నది టాస్క్ ఆత్మ అనే ఊర్లో. జైసల్మేర్ విన్నారా పేరు? జైసల్మేర్ దగ్గర 25 kilometers ఓన్లీ. బార్డర్ మాకు వచ్చేసి 12 kilometers పాకిస్తాన్ బార్డర్. అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసినాం. అంటే అక్కడ ఉన్నాం నైట్ మొత్తం 13 days నేను దాంట్లో పార్టిసిపేట్ చేసాను. ఆ తర్వాత సీజ్ ఫైర్ అయింది. కదా తెలుసు అందరికీ, న్యూస్లో వినింటారు. సీజ్ ఫైర్ అయిన వెంటనే 3 daysకి మళ్ళీ వాపసు ఎక్కడ వాళ్ళందరినీ రిటర్న్ పంపించేస్తాం. అక్కడ చాలా కష్టంగా ఉంటుంది. 13 days మేము అయితే ఎక్కడ ఉన్నామో భోజనాలకి అంతా ఇబ్బంది ఉంటుంది. సరిగ్గా సబ్జీ ఉండదు మన కూరగాయలు. ఎందుకంటే అక్కడంతా అడవి కదా, అంత మనకి సిటీ అంతా లాంగ్లో ఉంటుంది. సిటీ తెచ్చేది కదా జైసల్మేర్కి రావాలంటే చాలామంది దానికోసం సపరేట్ వెహికల్ బయటకు వెళ్ళిందనుకో మరి సేమ్ ఇదే తెలుసు కదా, ఎక్కడ అటాక్ ఏదో తెలియదు. అందుకని సబ్జీ కూడా ఎలాంటిది వస్తుంది తెలుసా? మనం గుమ్మడికాయలు మనం ఇంట్లో కట్టుకుంటాం. మాకు అది కూర అంటే చెడిపోదు కదా, ఎక్కువ రోజులు ఉండడానికి అనమాట. అట్లాంటివి తీసుకుంటారు సబ్జీ. అలాంటివి ఇంకా రొట్టెలు, ఇంకా పూరి, ఇంకా రైస్ అంటే ఇంకా చెప్పకూడదు, ఇంకా తినలేము మనం. ఇంకా అది 1-2 days అట్లా ఉంటుంది. ఇంకా హాఫ్ బాయిల్ వస్తాయి. హాఫ్ బాయిల్ అంటే హాఫ్ ఉడికింటుంది. తర్వాత మనం జస్ట్ బాయిల్ చేసుకొని తినాలి. అట్లా ఉంటుంది అనమాట. ఆ టైంలో మిగతాది బాగానే ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అట్లా ఉంటుంది. ఓకే, అక్కడ ఇట్లే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. అధ్యక్ష, నేను 2019 జూలై నెలలో నేను రిటైర్మెంట్ అయినాను. రిటైర్మెంట్ అయ్యేదానికంటే ముందు ఫిబ్రవరిలో ఆపరేషన్ జాఫ్రాన్ అని ఒకటి నడిచింది. మన అభినందన్ వర్ధమాన్ ఉన్నాడు కదా, ఆయన పాకిస్తాన్లోకి వెళ్ళి పడేదానికంటే ముందు 14 రోజుల ముందు నుంచే మేము అలర్ట్ అయిపోయినాము. ఎప్పుడైనా సరే ఒక యుద్ధ వాతావరణం అంటూ నెలకొల్లింది అంటే అన్నిటికంటే ముందుగా మూవ్ అయ్యేది ఇన్ఫెంట్రీ కంటే కూడా ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, ఆర్మర్డ్ అని 3-4 ఉంటాయి. మాది వచ్చేసి ZU-23 గన్. మాది ZU-23 జూ గన్, ZU-23 mm. మాది పాకిస్తాన్ డ్రోన్లే 2 పడగొట్టింది మా యూనిట్. మొన్న 2 డ్రోన్లు. ఇదే మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లోన నేను ఫస్ట్ 401 లైట్ ఏడీ మిసైల్ కంపోజిట్లో ఉన్నాను. ZU-23 mm గన్ను ఉంటుంది. ప్లస్ దానికి తోడుగా ఇగ్లా మిసైల్ అని 5 kilometer షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట. అది మన షోల్డర్ ఫైరింగ్ చేస్తామన్నమాట. మాది ఎట్లుంటుందంటే, మా టాస్క్ ఏంటంటే, మెయిన్ మోటో మాది ఏంటంటే, ఆకాశంలోంచి శత్రువు పోకూడదు, ఆకాశే శత్రు నా జాహి అని మా క్యాప్ మీద ఉంటుంది. ఇది ఎప్పుడు మా మోటో ఇది. అందుకనే ఇది ఎవరికి ఇయ్యరు అన్నమాట. లడాయి అంటే యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు అన్నిటికంటే ముందుగా ఇంటెలిజెన్స్ ఎవరికి ఇస్తుందప్ప అంటే ఎయిర్ డిఫెన్స్ అనేది ఉంటుంది కదా, ఎయిర్ డిఫెన్స్ని ఫస్ట్ డిప్లాయ్ చేస్తుంది. చెప్తాను. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మన ఏడీలో అంటే ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో వచ్చేసి 50 kilometer రేంజ్ వరకు మనం ఇక్కడ నుంచి 50 kilometer రేంజ్లో దూరంలో ఉండే శత్రువును ధ్వంసం చేయొచ్చు.
ఆ రకంగా అప్పుడు నేను ఉన్నప్పుడు అంటే ఆపరేషన్ జాఫ్రాన్లో ఉన్నప్పుడు 13 రోజులు ఎవరి గుంత వాళ్ళు దోక్కొని రాత్రి పగలనే తేడా లేకుండా ఫస్ట్ డిప్లాయ్మెంట్ అయ్యేదానికోసం మేము ఏం చేయాలంటే చెట్లు నరుక్కోవాలి ఫస్ట్. ఎందుకంటే రడార్ ఉంటుంది కదా మాది, ఒక రడార్ సిస్టంలో అంటే 3 రడార్లు ఉంటుంది. ఒకటి ట్రూప్ లెవెల్ రడార్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి మిసైల్ని లాంచ్ అయిన తర్వాత దాన్ని అప్ డౌన్ చేసేదానికి ఇంకో రడార్ ఉంటుంది. ఆకాశ్ వెపన్ సిస్టమ్ మాది. ఇగ్లా మిసైల్ ఏం లేదు, షోల్డర్ ఫైరింగ్ చేసినామంటే అది హీట్ ఎక్కడైతే వెళ్తుందో హీట్ని పట్టుకొని ముందుకెళ్ళి దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ మధ్యలోకి వెళ్ళి పగిలిపోతుంది అనమాట. మనం షోల్డర్ ఫైరింగ్ చేస్తాం కదా, అది 5 కిలోమీటర్లు దాని రేంజ్. ఆకాశ్ మిసైల్కి వచ్చేసి ఫస్ట్ ఆకాశ్ మిసైల్ 25 కిలోమీటర్ రేంజ్ ఉంది. ఇప్పుడు ఆకాశ్ 2కి వచ్చేసి 30 కిలోమీటర్ రేంజ్ ఉంది. ఇది సేమ్ ఎక్కడైతే హీట్ కనిపించిందంటే ఆ హీట్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ రూట్లోంచి ఎయిర్ క్రాఫ్ట్ పోయింది అనుకో, దానికి హీట్ అనేది చాలా కనీసం 1200 నుంచి 1400 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది దాన్ని పోయిన వేలో. ఆ హీట్ని పట్టుకుందంటే ఎక్కడైతే హీట్ దొరికిందంటే దాన్ని ఇక్కడ నుంచి ఇట్లా పోయి ఇట్లా పట్టుకుంటుంది అనమాట. ఒకటి గైడెడ్ మిసైల్ అని ఉంటుంది, ఇంకోటి నాన్ గైడెడ్ మిసైల్. గైడెడ్ మిసైల్ అని అంటే అది వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, F-16 కావచ్చు, ఏదైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న పైలట్ అక్కడ నుంచి మిసైల్ లాంచ్ అయిందని వాడికి తెలుస్తుంది. వాడు ఏం చేస్తాడు, ఇట్లా వచ్చి పైకన్నా ఎత్తవచ్చు, లేకపోతే ఎట్ల మీద వాడు పల్టీ కొట్టుకుని వస్తాడు మనం చక్మా కొట్టాలని. వాడి దగ్గర కూడా చాలా ఉంటాయి. హీట్ వచ్చింది కదా, హీట్ని పట్టుకుంటుంది అని చెప్పేసి వాడు హీట్ ఉండేదానికోసం కొన్ని మన దీపావళి పటాకులు ఉంటాయి కదా, అట్లా పటాసు విడిచిపెట్టి వాడు ముందుకు వెళ్ళిపోతాడు అనమాట దీన్ని చక్మా కొట్టించేదానికోసం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అది అక్కడనే పేలకుండా గైడెడ్ మిసైల్ అయితే వాడు ఏ రకంగా పోతున్నాడో దాన్ని వెనకాల కొట్టవచ్చు అనమాట. అది అట్లా మేము 14 రోజులు మా గుంతల్లో మేము గుంత దోసుకొని 4 అడుగులు గుంత తీసుకొని ఒక్కొక్క గుంతలో ఇద్దరు ఉన్నాం అనమాట లోకల్ డిఫెన్స్ కోసం. పగలంతా ఎవరు కూడా ఆకు కూడా కదలకూడదు. ఒకవేళ 1 పోవాల పాయింట్ కూడా బాటిల్లో పోసుకొని బయట పడేయాల్సిందే, కదలకూడదు. ఆ రకంగా ఉన్నాం. నేను అప్పుడు ఉన్నది పంజాబ్లో ఉన్నా, జలంధర్ తర్వాత జలంధర్ పఠాన్కోట్ మధ్యలో ఒకటి అమ్యునేషన్ డ్యాంప్ ఉన్నది ఉంచి బస్సీని. ఆ ఊర్లో నేను అక్కడనే ఉండి 14 రోజులు దాంట్లో ఉన్నాము. ఒక్కొక్కరి కళ్ళు ఎట్లున్నాయంటే కంప్లీట్గా బయటకు వస్తాయేమో అన్నట్లుగా ఎర్రగా అయిపోయింది. చూసేవాళ్ళకైతే మొత్తం మసక్ కాదు, బూజు కనిపిస్తూ ఉందండి. ఆ రకంగా ఆపరేషన్ జాఫ్రాన్లో మేము ఉండొచ్చినాం అనమాట. ఓకే, ఈరోజు మనం ఇంత ఇక్కడ ఉన్నాం కదా, మన ఫ్రెండ్ ఉన్నాడు హెచ్ శ్రీరాములు, వాడు మా క్లాస్మేటే, అక్కడ ఆర్మీలో కూడా బ్యాచ్మేటే. మేము ముగ్గురం ఒకసారి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళమే. వాడు మనిషి మాత్రమే అక్కడ ఉన్న, మనసంతా ఇక్కడే ఉంది. కనీసం గ్రూప్లో ఇప్పటికి 10 సార్లు ఫోటోలు పెట్టండి మామ అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. నా పేరు శ్రీనివాస్. కప్ప శ్రీనివాస్ అంటారు. కప్ప శ్రీనివాస్ అంటే ఫేమస్. కప్ప శ్రీనివాసులు కంపడ అంటే అదే పేరు మనోడు అవును. హెచ్ శ్రీరాములు చిగిలి హెచ్ శ్రీరాములు. తర్వాత చెప్పాము కదా ఫ్రెండ్స్, మన గోపాల్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆయన క్లాస్మేట్స్ అనేటువంటి మనము మనవంతుగా ఆయన్ని చిరు సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడే
వీరేష్ బాగా డాన్స్ చేస్తున్నాడు. Varun Shanti exclusive.
వైపును చూడదే మేరే గుచ్చి గుచ్చి చంపకే మేరే నిరుపేదల పాలిటి పెన్నిధే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి
పెట్టుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్ను